హాయ్ గైస్, ఈ వీడియోలో నేనైతే మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీల గురించి మీకు చెప్పబోతున్నాను. అలాగే మేము ఆ ముగ్గుల పోటీలని ఎలా ఎంజాయ్ చేసామో కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఆ బ్లూ కలర్ డ్రెస్లో ఉండేది నేనే అనమాట. సో మేమైతే ముగ్గుల పోటీలు కనెక్ట్ చేసాము. అలాగే 2 గేమ్స్ కూడా కనెక్ట్ చేసాం అనమాట. గేమ్స్ వచ్చేసి బాల్స్ ఇన్ బకెట్ అండ్ మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ ముగ్గుల పోటీలు కనెక్ట్ చేసాం అనమాట. ముగ్గుల పోటీలు ఫస్ట్ మేము వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా టైంకి అందరూ వచ్చారనమాట. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ వచ్చారు. చాలామంది ముగ్గులు వేయడమే కాదు, చూసేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఎంకరేజ్ కూడా బాగా చేశారనమాట. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. అందరూ బాగా కలిసిపోయారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత బాగా జరుగుతుందని. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా ఊర్లో బాయ్స్ వచ్చి ఒక ముగ్గేశారనమాట, కొంచెం వెరైటీగా అనమాట. సో దాని కథ ఏంటంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆ ముగ్గుకి మీనింగ్ ఏంటో. అది వీడియోలో వస్తుంది చూడండి. చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా బాగా వేశారు. ఇప్పుడు మనం ఆ బాయ్స్ వేసిన కథ ఏంటో తెలుసుకుందాం పదండి. మా శ్రీహరి గారి ఇన్స్పిరేషన్ తో వేస్తున్నాం. ఇది ఏ శ్రీహరి గారు? మన హీరో అమరులైన శ్రీహరి హీరో గారి గురించి. ఆయన ఇన్స్పిరేషన్ తో మీరు ఇలా వేస్తున్నారా? అవునండి. ఓకే, ఈ కాన్సెప్ట్ గా నేమ్ ఎందుకు పెట్టారు? ఆ పిల్లోడికి తిన్నకి తిండి లేదు, తాగనికి నీళ్ళు లేవు. ఒకరోజు అట్టా దేవుడు వెంట పైన చూస్తే దేవుడు ఓన్లీ 3 drops వాటర్ కురిపించాడు. దాంతో కడుపు నింపుకుంటున్నాడు. సో అదనమాట బాయ్స్ వేసిన ముగ్గు యొక్క కథ. అండ్ ఫైనల్గా అయితే మేము యాక్చువల్గా 3 prizes అనుకున్నాము, కానీ ఓవరాల్గా 4 prizes ఇచ్చామన్నమాట. సో అంత బాగా వేశారు. మేము రిమైనింగ్ వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్న థాట్ అనమాట. రిమైనింగ్ పార్టిసిపెంట్స్కి మేము 40 rupees డైరీ మిల్క్స్ అనేవి అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇచ్చామన్నమాట. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మాకు కూడా హ్యాపీ అనమాట. సో ఫైనల్గా మేము ఇచ్చిన 4 prizes ఏంటంటే, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి శారీ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి టీ కప్ సెట్ అనమాట, అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్లాసెస్ అండ్ బౌల్స్ అనమాట, ఫోర్త్ సెట్ వచ్చేసి హాట్ బాక్స్ అనమాట. ఫైనల్గా సంక్రాంతి సంబరాలు అలా ముగిసాయి అనమాట.